టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే గులాబీ పార్టీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదం తొలగించడం కూడా ఒక కారణమంటూ సొంత పార్టీ లీడర్ల నుండే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకోవడంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ఈ విషయం అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారట నేతలు. కానీ పార్టీ పేరు మార్చేది లేదంటూ కుండబద్దలు కొట్టారు కేసీఆర్. అటు ఎర్రబెల్లి ఇటు కేటీఆర్ తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ మాత్రం అలాంటి ఉద్దేశం లేదని చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే గులాబీ పార్టీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదం తొలగించడం కూడా ఒక కారణం అంటూ సొంత పార్టీ లీడర్ల నుండే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక బీఆర్ఎస్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటకట్టుకోవడంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ఈ విషయం అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారట నేతలు. కానీ పార్టీ పేరు మార్చేది లేదంటూ కుండబద్దలు కొట్టారు కేసీఆర్. అటు ఎర్రబెల్లి ఇటు కేటీఆర్ తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ మాత్రం అలాంటి ఉద్దేశం లేదని చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన సంగతి ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు వీళ్ళు ఓడిపోవడానికి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోవడం కూడా మనకు తెలిసిందే. సో దీనికి సంబంధించి అటు ఎర్రబెల్లి ఇటు కేటీఆర్ కూడా పేరు మార్చాలి, బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గానే పెట్టాలి అని వాళ్ళు అంటున్నారు. దానికి కేసీఆర్ నో చెప్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా ఆయన పేరు మార్చేది లేదు, టీఆర్ఎస్ గానే ఉంటుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతకు గతంలో ముందుగా మొట్టమొదటిసారిగా పేరు మార్పు గురించి మాట్లాడిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్రావు దాని గురించి స్పష్టంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పేరు మార్చాలి, దానివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఆయన ప్రధానంగా ఆయన చెప్పినటువంటి మాటల్లోనే సారాంశం. అయితే ఆ తర్వాత కేటీఆర్ కూడా అదే పాట అందుకున్నారు. పేరు మార్పు కూడా కొంతవరకు బీఆర్ఎస్ ఓటమికి కొంత దోహదం చేసి ఉండవచ్చు. టీఆర్ఎస్ అనే ప్రధానమైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీగా దానికి ఆ పేరులోనే అవన్నీ ఉండేవి. అవన్నీ పోయిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అనేది ఆయన కూడా పరోక్షంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే పేరు మార్పు ద్వారా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది, అంటే తెలంగాణ కోసమే మేము పుట్టాం, తెలంగాణ కోసమే జీవిస్తున్నాం, తెలంగాణ కోసమే జీవిస్తాం అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి మాటగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ అని ఎప్పుడైతే జాతీయ స్థాయిలో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారో స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ అనేది టోటల్ గా అదృశ్యం అయిపోయింది పార్టీలోంచి అనేది ప్రధానమైనటువంటి మాట. ఇటీవల కవిత అరెస్ట్ సందర్భంగా మనం చూసాం. ఉద్యమానికి పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణలో ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్న కూడా ఆయన మళ్ళీ ఒకసారి చెప్పుకున్నారు, మళ్ళీ జీరో స్థాయి నుంచి నేను మహోద్యమం నడిపానని. అంతటి మహానేత కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రెసిస్టెన్స్ కానీ ఉద్యమం కానీ లేకపోతే ఇవేమీ రాలేదు. అంటే స్తబ్దత ఏర్పడింది అనేది దాని ప్రధానమైనటువంటి అంశం. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ గానే మేము కొనసాగుతామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడంలో ఆయన ఏం ఆలోచిస్తున్నారో, ఆయన ఆలోచించాలకు ప్రతిఫలం ఏమిటో ఆయనకు మాత్రమే అర్థమయ్యేటటువంటి పరిస్థితి. కానీ పార్టీ మొత్తం కూడా రెండుగా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ తర్వాత అతి ప్రధానమైనటువంటి నేత అయినటువంటి కేటీఆర్, అలాగే అంటే ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండవలసినటువంటి వ్యక్తి అయినటువంటి కేటీఆర్, అట్లాగే మరో ప్రధాన నేత అయినటువంటి ఎర్రబెల్లి, ఇద్దరు కూడా
బీఆర్ఎస్ అనే పేరుని మార్చి టీఆర్ఎస్ గా పెట్టాలి అనేటటువంటిది ప్రధానంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో పార్టీ విషయంలో రెండు వైఖరులుగా చీలిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా కేసీఆర్ ఒకసారి అనౌన్స్ చేశారు కాబట్టి ఓ సుప్రీమో ఆఫ్ ద పార్టీ, ఆ తర్వాత దాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతుందా లేదా, మారుస్తారా లేదా అనేది చెప్పలేం. కానీ మొత్తానికి ఆయన బీఆర్ఎస్ గానే కొనసాగాలనుకుంటున్నారు. దాని పేరు మార్చడం అనేది ఒక అవమానంగా ఆయన భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. గిరిజ రైట్ శివప్రసాద్, అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం హవా ఎలా ఉంది? సో నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రచారం అయితే చాలా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. కేటీఆర్ మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నారు. మరోవైపు హరీష్ రావు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో కోల్పోయినటువంటి పట్టుని కేవలం 5-6 నెలల్లో తెచ్చుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. త్వరలో కేసీఆర్ కూడా బస్సు యాత్రకు బయలుదేరబోతున్నారు. నిజానికి బస్సు యాత్ర ప్రారంభం కావాల్సింది, కానీ అనుకోని కారణాల వల్ల 2-3 రోజులు వాయిదా పడింది. ఆయన బస్సు యాత్రకు బయలుదేరబోతున్నారు. కేసీఆరే స్వయంగా 2-3 సభలు కూడా అడ్రస్ చేశారు ఇప్పటి వరకు. కానీ అంటే స్పందన అయితే జనం అయితే వస్తారు ప్రతిదానికి కూడా, కానీ దాని తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అప్పుడే చెప్పే పరిస్థితి కాదు. ఏదేమైనా బీఆర్ఎస్ లేదా బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ కాకుండా, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదనే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.